2025 ఫిబ్రవరి యూనివర్స్ మనకు ఒక ఇండికేషన్ ఇచ్చింది. 6 ప్లానెట్స్ ఒకే వరుసలో ఉన్నాయి. దీన్ని ఆ ప్లానెట్ పెరేడ్ అని అంటారు. ఇలాంటివి చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు అన్ని ప్లానెట్స్ స్టార్స్ కలిసినప్పుడు మనం అనుకుంటాము, అవును ఇది ఒక పర్ఫెక్ట్ టైం అని. అప్పుడు అందరూ అనుకున్నారు ఇది మన ఇండియన్ మార్కెట్స్ టైం అని. ప్రతి ఒక్క మహా సామ్రాజ్యం ఒక బలమైన పునాది పైన నిలుస్తుంది. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ అటువంటి ఒక పునాది మీదనే నిలబడింది. ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది, అంటే కామన్ మ్యాన్ ఎక్స్పెన్సెస్ తగ్గుతున్నాయి. జీవితంలో ఊపిరి తీసుకునే స్పేస్ బాగా పెరుగుతుంది. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ బాగా పెరుగుతున్నాయి, అంటే ప్రపంచంలో ఏదైనా తుఫాన్ వచ్చినా ఇండియా దగ్గర కావాల్సిన ప్రొటెక్షన్ ఉంది. కరెంట్ అకౌంట్ డిఫిషిట్ బాగానే తగ్గిపోతుంది, అంటే మన దేశం ఎక్స్టర్నల్ లోన్స్ పైన ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఫిస్కల్ డెఫిషిట్ కంట్రోల్లో ఉంది, అంటే గవర్నమెంట్ స్పెండింగ్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది. ఇది కేవలం స్టాటిక్స్ కాదు, ఇది ఒక కొత్త యుగానికి సంకేతం. హౌసింగ్ లోన్స్ భారం బాగా తగ్గుతుంది. కంపెనీలు బలమైన బ్యాలెన్స్ షీట్స్తో ముందరికి కదులుతున్నాయి. గవర్నమెంట్ ఆర్థిక నియంత్రణలో స్ట్రాంగ్గా ఉంది. ఈ 3 శక్తులు కలిసినప్పుడు ఒకవైపు హౌసింగ్, బిజినెస్ అండ్ గవర్నమెంట్ ఒక దేశం అన్స్టాపబుల్ ఫోర్స్గా ఎదుగుతుంది. ఇది కేవలం ఫౌండేషన్ మాత్రమే కాదు, ఇది రాబోయే ఎరాకి న్యూ బిగినింగ్ ఇండికేషన్. ప్రతి ఆర్థిక వ్యవస్థ తన పునాదిని సిమెంట్ తోటి కాదు, ట్రస్ట్తో, డిసిప్లిన్తో, ఆపర్చునిటీస్తో బిల్డ్ చేసుకుంటుంది. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు గ్రోత్ తప్పకుండా వస్తుంది. ఇప్పుడే భారత్ ఆ గ్రోత్ అనే వేవ్ పైన రైడ్ చేస్తుంది. జీడిపి గ్రోత్ బాగా పెరుగుతోంది. ఇది ఒక కంట్రీ యొక్క పవర్ఫుల్ హార్ట్ బీట్. ప్రతి కంపెనీ, ప్రతి ఇండస్ట్రీ తనలో ఉన్న ఒక కొత్త ఉత్సాహాన్ని ముందరికి తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఎర్నింగ్స్ గ్రోత్ కేవలం నిఫ్టీ 50లోని జైన్స్ కంపెనీ మాత్రమే కాదు, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ కూడా ఫాస్ట్గా ముందరికి తీసుకెళ్తున్నాయి. ఈ చిన్న చిన్న రథాలే రేపటి రథసారథులు. ఇది కేవలం గ్రోత్ కాదు, ఇది ఒక కొత్త ఎకనామిక్ క్లస్టర్. ఒకప్పుడు పెద్ద పెద్ద జైంట్ కంపెనీస్ మాత్రమే ఎకానమీని ముందుకి నడిపించేవి, కానీ ఇప్పుడు స్మాల్, మిడ్ క్యాప్ కంపెనీస్ అదే ఎనర్జీతో ముందరికి స్పీడ్గా దూసుకెళ్తున్నాయి. ఇది మనకి ఏం చెప్తోంది? ఇండియన్ ఎకానమీ కేవలం ఒక పెద్ద చెట్టు కాదు, అనేక చిన్న చిన్న మొక్కలు కలిసి ఒక అడవిగా మారుతున్నాయి. అడవి ఎంత పెద్దదైతే అంత పచ్చగా, అంత బలంగా నిలుస్తుంది. గ్రోత్ అనేది ఒక్కసారి రాదు, అది స్టేబుల్గా వస్తుంది. ఆ స్టేబుల్ గ్రోత్ని ఇప్పుడు మన ఇండియా ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఇది కేవలం నెంబర్ స్టోరీ కాదు, ఇది ఒక కొత్త ఎరాకి స్టార్టింగ్. ప్రతి క్వార్టర్లీ రిజల్ట్ ఒక మిర్రర్ లాంటిది. దేశం ఏ దిశగా వెళ్తుందనే చెప్తుంది. లేటెస్ట్ రిజల్ట్స్ కొంత డిసప్పాయింట్ చేసినా చాలా సెక్టార్స్ వాళ్ళ ఇన్కమ్ ఎస్టిమేట్స్ని పెంచుకుంటున్నాయి. అమెరికన్ టారిఫ్స్ డిస్కషన్స్ వల్ల కొంత ఇన్స్టెబిలిటీ ఉన్న నిఫ్టీ ఎస్టిమేట్స్లో మాత్రం పెద్దగా మార్పులు లేవు. ఇది మనకి ఏం చెప్తోంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇండియన్ ఎకానమీ అనే ఒక షిప్ సముద్రంలో అలలు ఎదుర్కొంటూ డైరెక్షన్ మార్చుకోకుండా ఒక సింగిల్ డైరెక్షన్ వైపుగా వెళ్తుంది అని. దీని టార్గెట్ క్లియర్ గా ఉంది, అదే గ్రోత్. స్టాక్ మార్కెట్ లో వాల్యుయేషన్ ఇస్ ఎవ్రీథింగ్. ప్రెసెంట్ నిఫ్టీ యొక్క వాల్యుయేషన్ 5-year యావరేజ్ కి దగ్గరగా ఉంది. 10-year యావరేజ్ కూడా చాలా దగ్గరలోనే ఉంది నిఫ్టీ వాల్యుయేషన్. ఇది అబ్నార్మల్ కాదు, ఇది కంఫర్టబుల్ లెవెల్స్ లో ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ కి పర్ఫెక్ట్ టైం. రీసెంట్ గా నిఫ్టీలో యాడ్ అయిన కంపెనీస్ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్ తో ఉన్నటువంటి కంపెనీస్. సైక్లికల్ లోన్స్ బారిన పడిన కంపెనీస్ స్లోగా మాయమైపోతున్నాయి. ఇది ఒక నార్మల్ చేంజ్ కాదు, ఇది ఒక స్ట్రక్చరల్ చేంజ్. ఇటువంటి చేంజెస్ ఇండెక్స్ కి కొత్త ఎనర్జీ అండ్ కొత్త వాల్యుయేషన్ తీసుకొస్తాయి. ఒక దేశ ఆర్థిక వ్యవస్థని ముందుకు నడిపేది కన్సంప్షన్. డైరెక్ట్ ట్యాక్సెస్ తగ్గిపోయాయి, ప్రజల చేతుల్లో లిక్విడిటీ పెరుగుతోంది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా తగ్గాయి, మార్కెట్లో ఉత్సాహం వచ్చింది. దీనికి తోడు ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గిపోయినాయి. ఇది కన్సంప్షన్ని మరింతగా పెంచుతోంది. కన్సంప్షన్ పెరిగితే కంపెనీలు కూడా కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. అదే క్యాపెక్స్, ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్. తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ప్రాజెక్ట్స్ ని అఫోర్డబుల్ గా చేస్తాయి. గవర్నమెంట్ క్యాపెక్స్ కూడా ఈసారి
పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. ఇది ఒక కన్జంప్షన్ ఫెస్టివల్. దేశం మొత్తం గ్రోత్ అనే సెలబ్రేషన్స్ లోకి అడుగు పెడుతోంది. ఎక్స్పోర్ట్స్ కంట్రీ ఎకనామిక్ పవర్కి ఇది ఒక హార్ట్ బీట్. కానీ రీసెంట్ టారిఫ్స్ కొన్ని సెక్టార్స్ని వెనక్కి నెట్టేశాయి. అయితే దూరంలో మాత్రం మనకి ఒక వెలుగులాగా కనపడుతుంది. అమెరికా అండ్ ఇండియా మధ్యలో త్వరలోనే ట్రేడ్ అగ్రిమెంట్ కుదరకపోతోంది అనే ఒక హింట్ కనిపిస్తుంది. ఇది పెనాల్టీ టారిఫ్ని తగ్గించేస్తాయి. అప్పుడు ఇబ్బందుల్లో ఉన్న సెక్టార్స్కి ఒక బ్రీతింగ్ స్పేస్ అనేది దొరుకుతుంది. ఇండియా అండ్ అమెరికా ఈ రెండు ఒక పెద్ద డెమోక్రటిక్ కంట్రీస్. మ్యూచువల్ సపోర్టివ్ బిజినెస్లు ఉన్నాయి వీళ్ళకి. ఒకరికొకరు ఒక స్ట్రాటజిక్ ఫ్రెండ్స్. ఈ అగ్రిమెంట్స్ ఎక్స్పోర్ట్స్ లో ఒక కొత్త బూస్ట్ ఇస్తుంది. ఎకానమీకి కొత్త డైరెక్షన్ చూపిస్తుంది. గతంలో ఎఫ్ఐఎస్ హెవీ సెల్లింగ్ ని చేశారు ఆల్రెడీ ఇండియన్ మార్కెట్స్ లో. ఇండియన్ మార్కెట్ ఇప్పుడు ఎక్స్పెన్సివ్ కాదు, ప్రీమియం కూడా బాగా తగ్గిపోయినట్టుగా ప్రపంచమే చెప్తుంది. ఇజ్రాయిల్, పాకిస్తాన్ కంటే కూడా మన ఇండియన్ మార్కెట్స్ అండర్ పర్ఫార్మ్ చేశాయి. కానీ ఇప్పుడు డైరెక్షన్స్ మారే టైం వచ్చింది. ఎమర్జింగ్ మార్కెట్ ఫండ్స్ లో ఇండియా చాలా అండర్ వెయిట్ గా ఉంది. ఇకపై గ్రోత్ బెటర్ అవుతోంది. వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా మారటం మొదలయ్యాయి. టారిఫ్ రిస్క్ తగ్గటం మొదలైంది. ఇవన్నీ కలిసి ఎఫ్ఐఎస్ ఫ్లోస్ తిరిగి రావటానికి ఛాన్సెస్ ఇస్తున్నాయి. లాస్ట్ ఇయర్ మార్కెట్ కరెక్షన్స్ లోనే ఉండిపోయింది. ప్రైస్ కరెక్షన్ జరిగింది అండ్ టైం కరెక్షన్ కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఆ టైం ఎండ్ అవ్వటానికి వచ్చింది. ఇది ఒక కొత్త బిగినింగ్. సెకండ్ హాఫ్ లో కంపెనీ ఎర్నింగ్స్ బెటర్ అవ్వటానికి ఛాన్సెస్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక ర్యాలీగా కాదు, ఇది ఒక కొత్త బిగినింగ్ గా స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు అన్ని గ్రహాలు కలిసినట్టుగా కనిపిస్తుంది. ఇండియన్ మార్కెట్ కోసం యూనివర్స్ వరుసలో నిలబడింది. ఇన్వెస్టర్లు ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. బెస్ట్ ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీ ఎప్పుడు కంఫర్టబుల్ గా కనిపించదు, ఎప్పుడు అన్ని సమస్యలతోటే కనిపిస్తూ ఉంటాయి. నౌ ద స్కై ఈస్ వెరీ క్లియర్. ఇది పర్ఫెక్ట్ టైం. ఇది ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉన్న ఒక మంచి ఆపర్చునిటీ.